పంచాయతీల పాపారాయుడు వచ్చిండమ్మా. పంచాయతీల పాపారాయుడు వచ్చిండమ్మా. పంచాయతీలు చెప్పించుకోండమ్మా. పంచాయతీలు చెప్పించుకోండి. మీ ఇంటికే వచ్చిండు, మీ నచ్చింతకు వచ్చిండు, మీ ఆకిట్లోకి వచ్చిండు, మీ కడప కాడికి వచ్చిండమ్మా. పంచాయతీల పాపారాయుడు వచ్చిండమ్మా. పంచాయతీల పాపారాయుడు రాండి రాండి రాండి. మీకు ఇష్టమైన పంచాయతీల పాపారాయుడు వచ్చిండమ్మా. పంచాయతీలు చెప్పించుకోరమ్మా. పంచాయతీలు 8 బీరకాయలు తెంపుకున్న పంచాయతీ. అత్త దగ్గర 2000 తీసుకొని పింఛన్ పైసలు తీసుకొని 2 రోజులు అన్నం పెట్టి 3 రోజులు ముక్కించిన కోడలు పంచాయతీ అమ్మా. పెళ్ళి ఏకంగా చేసిండు కానీ వరకట్నం మామ ఇయ్యలేని పంచాయతీ. కళ్ళు మండల కాడ గుడాల పంచాయతీ. పంచాయతీ చెప్పించుకోరమ్మా. పంచాయతీ చెప్పించుకోండి. పంచాయతీలో పాపారాయుడు వచ్చిండమ్మా. పంచాయతీలో పాపారాయుడు రాండి అమ్మా రాండి. మీ ఇంటికి వచ్చాడు, మీ అట్టింట్లోకి వచ్చాడు. రాండమ్మా రాండి. వైన్స్ కాడి గ్లాస్ పంచాయతీ కోటలు కొన్నప్పుడు ఒక గ్లాస్ ఫ్రీ ఇస్తా. ముళ్ళేం పోతుంది. ఒక గ్లాస్ ఫ్రీ అంటే ఇయ్యారమ్మా. ఎట్లా తాగుడు? పబ్లిక్ ఎట్లా తాగుతారు గ్లాస్ లేనిది? ఆ పంచాయతీ కూడా చెప్తావమ్మా. రాండి అమ్మా రాండి రాండి. పంచాయతీలో పాపారాయుడు వచ్చిండు, మీ ఇంటికి వచ్చాడు, మీ అట్టింటికి వచ్చాడు, మీ కడపలోకి వచ్చిండు, మీ ఇంట్లోకి వచ్చిండు. చెప్పించుకోరమ్మా. మీ వాడకి వచ్చిండు. పంచాయతీ పాపారాయుడు వచ్చిండు. రాండి అమ్మా రాండి రాండి. కోటయ్య దగ్గర ఉద్దర తీసుకొని ఇవ్వకపోతే చెప్పించుకోవచ్చా? అయ్యా కోటల్లో అయ్యా రాండి. మీకు ఎవరు ఉద్దరు ఇస్తలేరు. ఉద్దరు తీసుకపోయి పైసలు ఎవరు ఇస్తలేరు. ఒక పని రేపు అత్తాసుడు మళ్ళా ఉద్దరు ఇవ్వని చేతి మీద పేయి మీద ఏది ఉంటుంది ఇచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళు కావాలని పోయి ఇంటికి పోయి పైసలు తీసుకొచ్చి ఇస్తారు. కోటలు మీరు అసలు ఎన్నడూ భయపడద్దా. నేనున్నా పంచాయతీల పాపారాయుడు ఉన్నా. ఎక్కడ ఏమైనా నాలుగు వచ్చి పంచాయతీ చెప్పించుకోరమ్మా. చీపుల పంచాయతీ చెప్తాం. చీపుల ఏమైందమ్మా? ఏమైంది? నీ కోడిని పక్కింట పిల్లి తిన్నా. అవునమ్మా. నువ్వు కోడిని ఇత్తులు పోసి గున్న మంచిగా తయారు చేసి వీధులలోకి పంపుతున్నావు. అది పిల్లి టిక్కు 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 ఆ కోడి టిక్కు టిక్కు అని నడుచుకుంటా పోయి ఓరగంట చూసుకుని టొక్కు 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 అని ఇత్తులు తింటుంది. ఊరగంట చూసే కోడినైనా కానీ ఊరగంట చూసే పిల్లనైనా కానీ ఏ పిల్లి కానీ ఏ పిల్లగాడని ఉంచడము గద్దెత్తుకపోయినా అందుకపోవడమే. నీ కోడిని నువ్వే సాదుకోవాలి, నువ్వే రక్షించుకోవాలమ్మా. పోమ్మ పో. నీ కోడిని గంప కింద మంచిగా దాచుకో. కోడినైనా కానీ ఆడిపిల్లనైనా మంచిగా దాచుకొని రావా. తల్లిదండ్రులరా పోయినాక మళ్ళా అయ్యో నా పిల్ల పోయిందని ఏడవకొని నా గురికి రాకుండా రావా. నేనేం చేయలేను. మళ్ళా నేనే ముందే ముసలోని. అమ్మా నీదేంటిది? ఆమె ఎలుకలు నీ ఎలుకలు చెప్పమ్మా. నీ ఎలుకలు ఏమైంది? నీ ఎలుకలు ఆమె పిల్లి తిన్నా. అవునమ్మా. ఇంకా ఎలుకలను పిల్లి తింటే కూడా ఎప్పుడైనామ్మా ఎలుకలు పిల్లి తినడానికే దేవుడు పుట్టించిండు. అయ్యో ఏడవకమ్మ ఏడవక. నీ ఎలుకలని నీకు నిద్ర పడతలేదా? ఒక పని చేయి. నీ మనవాడుండా ఉంటే నీ మనవాడిని మొబైల్లో ఎలుక పిల్లుల సౌండ్ను డౌన్లోడ్ చేసుకోమనమ్మా. డౌన్లోడ్ చేసుకొని అవి పెట్టుకొని హాయిగా వండుకొని నిద్రపోమ్మా. పాపం పక్కింటామని ఎందుకు పెడతావు? ఓకే అమ్మా. తల్లులారా, చెల్లెలారా, అక్కలారా, ఇంకేమైనా పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ రాండ్రుల్లో పిల్లి ఎలుకల పంచాయతీ చెప్పబడను. అత్త కొడన్నది, మామ అల్లున్నది, అన్ని పంచాయతీలు భయపడి చనిపోయిన పంచాయతీ చెప్పబడినమ్మా. అమ్మా ఏందమ్మా మళ్ళా పిలిచినావు? ఏంది పిల్ల మళ్ళా పిలిచినావు? ఏంటిది? నీ బాయ్ ఫ్రెండ్ గాడు నీకు ఫోన్ చేస్తలేడా? మాట్లాడతలేడా? ఓర సూపులు చూస్తలేడా? అని రేపు పంచాయతీ గ్రామ పంచాయతీ పట్టుకరా ఆయనకి బుద్ధి చెప్పి మంచిగా నీతో మాట్లాడు అని చెప్తాం. చెప్పించుకోండి అమ్మా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పంచాయతీలు కూడా చెప్పించుకోండి. రాండి గ్రామ పంచాయతీ రాండి అమ్మా. రాండి.